సో ఎలా జర్నీ స్టార్ట్ చేశారు? పల్లెటూరు మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ పల్లెటూరు అనే పేజ్ స్టార్ట్ చేసి మొత్తం పల్లెటూరు అందాలని చూపిద్దాం అనుకుంటున్నారా? అవునండి. అంటే ఓన్లీ పల్లెటూరులను చూపిద్దామని స్టార్ట్ చేశానండి. అంటే జనరల్గా చాలా ఫేమస్ ప్లేసెస్ కానీ సిటీస్ కానీ ఎవరిని చూపిస్తారు. ఊర్లు ఏంటంటే ఒకప్పుడున్న ఊర్లు, అంటే నేను పెరిగిన ఊర్లు కానీ నేను చూసిన ఊర్లు కానీ ఇప్పుడు అలా ఊర్లో లేవు. సో సిటీస్ కూడా పెరిగిపోతున్నాయి, సిటీ కల్చర్ కూడా పల్లెటూరుకి వచ్చేస్తుంది. సో ఇది అయిపోతుంది కదా, నాకు చూడడం ఇష్టం, ఊర్లు నాకు ఊర్లో ఉండడం ఇష్టం. సో నేను చూస్తూ వేరే వాళ్ళు చూపించాలనుకున్నాను. ఓకే, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అండి. అసలు మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేశారు. ఎక్కడండి మీది ప్రాపర్? మాది ప్రాపర్ ఆకివీడు పక్కన అజ్జిమూర్ అనే ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ నుండి పెన్నడ బైట్ కాలేజ్ లో బీటెక్ చేశాను. దాని తర్వాత ఒక 1 year తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను అనమాట. జాబ్ చేస్తూనే చేస్తున్నాను. అసలు ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశారు? అలా ఫస్ట్ నుండి నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడు ఫోటోషూట్స్కి వెళ్ళడం, ఎడిటింగ్ చేయడం అది చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత దీనికి ముందు వేరే పేజ్ ఉండేది, అది ఓన్లీ ఫొటోస్ అనమాట, నేచర్ ఫొటోస్ కానీ అలాగ. అప్పుడు నాకు అనిపించింది, అంటే బీటెక్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత అనిపించింది అనమాట, ఇది కాదు మనం ఉండాల్సింది, మనకు నచ్చింది ఇది కాదు అనుకుంటా మనం ఇక్కడ ఉండలేకపోతున్నాం అని చెప్పేసి ఉన్నా కూడా ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళిపోయాను. ఒక నెలలో 2-3 సార్లు నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో అప్పుడు అనిపించి ఇలా కాదు అని చెప్పి అప్పుడు నాకు ఇష్టమైంది నేను చూపించాలని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో జాబ్ చేస్తూ ఇది స్టార్ట్ చేశారు. మీకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందండి? ఖచ్చితంగా, గ్యారంటీగా ప్రతిదీ వాళ్ళకి చెప్పే వెళ్తాను, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఫుల్ లెంత్ వీడియోస్ తీయమని, ఎక్కువ చేయమని వాళ్ళే చెప్తారు. ఓకే, అంటే మీరు ఒక్కళ్ళేనా ఇంట్లో, ఇంకెవరైనా? సిస్టర్ ఉన్నారా? సో మీ పేరెంట్స్ వాళ్ళు ఇవి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు? అంటే ఇలా స్టార్ట్ చేస్తానని మీరు వాళ్ళతో చెప్పినప్పుడు కానీ? లేదు, నేను జస్ట్ అప్పుడు అనుకుని స్టార్ట్ చేస్తాను అనమాట. కొన్ని రోజుల వరకు వాళ్ళకి తెలియదు. నేను అంటే అప్పటికి రీల్స్ లేవు నేను స్టార్ట్ చేసే టైంకి. సో అప్పుడప్పుడు వెళ్ళిన చోటల్లా ట్రావెలింగ్ చేస్తూనే ఉండేవాడిని, వెళ్ళిన చోటల్లా చిన్న చిన్న ఫొటోస్ తీసి అప్లోడ్ చేసేవాడిని. మెల్లిగా రీల్స్ రావడం, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని, చిన్నప్పుడు తాటక్ బొమ్మలు చేసేవాళ్ళం. అది నేను ఒక్కడనే నేను చేయడం కన్నా మా మదర్ కానీ మా సిస్టర్ కానీ ఎవరైనా చేస్తుంటే నేను రికార్డ్ చేసుకుని అలా సపోర్ట్ చేసేవారు. అది కంప్లీట్ ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఫైనాన్షియల్ గా కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలు? మా ఫాదర్ ఆక్వా ఫీల్డ్ అనమాట. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అప్స్ అండ్ డౌన్స్ ఎవరికన్నా ఉంటాయి కానీ ఫైనాన్షియల్ గా. సో ఇప్పుడు బాగా అంతా ఓకే. మీరు చేసే రీల్స్ మనం చూస్తూ ఉంటాం మొత్తం, అంటే బయట చాలా మంది ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ అని చెప్పి మీరు చెప్పారు, మొత్తం సిటీస్ కానీ వేరే కంట్రీస్ కానీ వెళ్ళి చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ మనకి గోదావరి జిల్లాలోనే గోదావరి సోయగాలు అందాలు చూపిస్తూ అక్కడ ట్రెడిషన్స్ ఇలా ఉంటాయి అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా. అసలు ఎందుకు అలా స్టార్ట్ చేయాలనిపించింది? అంటే అదే నేను మిగతావి ఎవరైనా చూపిస్తున్నారు అంటే ఫస్ట్ కంపారిజన్ కాదు, ఫస్ట్ నాకు అనిపించింది అనమాట ఊర్లే చూపించాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఊర్లలో ఇప్పుడు ఈ రోజు నేను ఒక గుడికి వెళ్ళి వచ్చాను. అక్కడ ఆర్కిటెక్చర్ అదొక లైక్ కేరళ స్టైల్లో ఉన్నట్టు అలా ఉందన్నమాట. సో అలాంటివి జనరల్గా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడు మీకు కేరళలో ఈ ప్లేస్ చెప్పమంటే మీకు తెలిసిన ఫేమస్ ప్లేస్ 4 చెప్పేస్తారు. అదే హిమాచల్ కానీ ఎక్కడన్నా ఒక చాలా ఫేమస్ ప్లేసులు చెప్పండి వెంటనే చెప్పేస్తారు. దానికి పోటీగా, దానికి ఈక్వల్గా ఊర్లలో చాలా ప్లేస్లు ఉన్నాయి, చాలా ట్రెడిషన్ ఉంది తెలుసుకోవాల్సింది. కొన్ని ఆర్కిటెక్చర్లు ఉంటాయి, లైక్ ఇప్పుడు మండువా హౌసెస్ కానీ 200 years బిల్డింగ్ కూడా ఇప్పుడు లైక్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 200 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. 165 years ఇల్లు క్రితం కట్టిన ఇల్లు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ చూసి లైక్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ మన జనరేషన్ కానీ పాతవి మనం ఎవరు ఇంకా చూడలేం, ఆ కట్టడాలు ఇంకా రావు. సో అలాంటివన్నీ చూడాలి అనిపించినప్పుడు సో నేను చూడడం కాదు, నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అలా స్టార్ట్ అయింది అనమాట.